హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మనము ఉండాలని ఎప్పుడు కోరుకుందాం. ఈరోజు మన స్పెషల్ టాపిక్‌లో విషయం ఏమిటంటే, ఫిబ్రవరి 7-14 వరకు మన వాళ్ళు వాలంటైన్స్ వీక్‌గా సెలబ్రేట్ చేసుకోవటం అనేది అలవాటే కదా! అలవాటంటే మరి ప్రేమ లేకుంటే ఏదీ లేదు. ఈ సందర్భంలో నేను విన్న ఓ కోట్ చెప్తాను ఫ్రెండ్స్. మనం ఎవరినైనా ప్రేమిస్తే అల సముద్రాన్ని ప్రేమించినంత గొప్పగా ప్రేమించాలంట. ఎందుకంటే సముద్రం ఎంత వద్దని అలని తోసేసినా మళ్ళీ వెళ్ళి సముద్రంలోనే కలుస్తుంది కదా! అంటే ఒకసారి కలిసాక ఎంత కష్టం వచ్చినా వదలకూడదని. నిజమే కదా! ఇక మనం ఎక్కడ చూసినా, ఏ మూవీలో చూసినా, ఎంతటి యాక్షన్ మూవీలో అయినా ప్రేమ ఉంటుంది. ఏ కథలో విన్నా, చూసినా, ఈవెన్ మన నిజ జీవితంలో అయినా ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి ప్రపంచాన్నే ఏలే ప్రేమకు ఓ రోజు ఉండడం ఓకే. బట్ అదే రోజు బ్లాక్ డే అవ్వడం మన బ్యాడ్ లక్. కానీ ఫ్రెండ్స్, ఆలోచించండి. నీ ప్రేమ నిన్ను మాత్రమే కాపాడుతుంది. అదే సైనికుని ప్రేమ మన దేశాన్నే కాపాడుతుంది. కాబట్టి ఫిబ్రవరి 14న మనం వారిని స్మరించుకోవటమే న్యాయం. మనకది బ్లాక్ డేనే ఫ్రెండ్స్. అలాగే మీ లైఫ్ కూడా మీకు ఇంపార్టెంటే. ఎప్పటినుండో ఈ ఫెబ్ 14థ్ ప్రేమికుల రోజుగా మనకు అలవాటైపోయింది. కాబట్టి ఆ రోజు మీకు అత్యవసరం అనుకున్న చోట విష్ చేసుకోండి. కానీ హడావుడి ఆర్భాటాలు చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే పక్కన డెడ్ బాడీ పెట్టుకుని మనం పార్టీ చేసుకున్నట్టే అనిపిస్తుంది. పోనీ నెక్స్ట్ డే సెలబ్రేట్ చేసుకోండి. చివరిగా మళ్ళోసారి చెప్పాలనిపిస్తుంది. నీ ప్రేమ నిన్ను మాత్రమే కాపాడుతుంది. అదే సైనికుని ప్రేమ మన దేశాన్నే కాపాడుతుంది. ఏది గొప్పో ఇంకా మీకే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన స్పెషల్ టాపిక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పర్లేదు ఫ్రెండ్స్, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు. బట్ మీ అభిప్రాయం అనేది చెప్పండి. అదే నాకు అవసరం. ఇంకా మన టాపిక్లోకి వచ్చేస్తే, ముగ్గు చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎలా ఉంది? బాగుందా? బాగుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. హానెస్టీ హానెస్ట్లీ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.